నమస్కారం. నేను ఎన్విఆర్ ప్రసాద్, యోగిష్ట వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు నేను యోగిష్ట ఆఫీస్లో నా క్యాబిన్లో ఉన్నా. సో ఇప్పుడు మీకు మన కంపెనీలో ఉన్నటువంటి స్టెల్లార్ ఎస్టేట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వెంచర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇది మనం మియాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్ళేటప్పుడు సదాశివపేట ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి 300 ఎకరాల ల్యాండ్ అండి. ఇది ఇస్రితాబాద్, వెంకటాపూర్, ఎన్కేపల్లి ఇలా 3 విలేజెస్ మధ్యలో ఉన్నటువంటి 300 ఎకరాలండి. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మనకి డిటిసిపి లేఅవుట్ అండి. జనరల్గా డిటిసిపి లేఅవుట్ అంటే 40-33 రోడ్లు, చుట్టూ ఫెన్సింగ్, అదేవిధంగా మనకి డ్రైనేజ్, పవరు, అదేవిధంగా పార్కులు, వాటర్ ఇంతవరకు ఇస్తే డిటిసిపి వాళ్ళు జనరల్గా మనకి అప్రూవల్ చేయడం జరుగుతుందండి. కానీ అదే డిటిసిపి వెంచర్ని మనం చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇది మొత్తం 300 ఎకరాలు ఉన్నటువంటి లేఅవుట్ అండి. దీంట్లో మనం ఫేజ్ 1 కింద 66 ఎకరాలు వేసాం. అయితే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అంటే ఇది 300 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అండి. దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూపించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇది మనకి హైవే నుంచి ఇక్కడికి 1.2 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ వరకు మనం 33 అడుగులు రోడ్డు ఇస్తున్నాం. ఇక్కడి నుంచి కంటిన్యూగా మనం 60 అడుగులు రోడ్డు ఇస్తున్నాం అండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వెంచర్లో వచ్చి మనం ఇచ్చేటటువంటిది 60-40 రోడ్లు అండి. దీంట్లో ఇదొకటి 60 అడుగుల రోడ్డు అయితే ఇదొకటి మనకి మెయిన్ లైన్ అవుతుందండి. ఇది 60 అడుగుల రోడ్డు. అదేవిధంగా ఇది ఫేజ్ 1 కాబట్టి ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా పైకి వెళ్తుందండి. దీంట్లో ఇది ఒకటి మళ్ళీ మనకి మెయిన్ రోడ్ అవుతుందండి. సో ఇక్కడ 1, 2, 3 60 అడుగుల రోడ్లు అవుతాయండి. అదేవిధంగా మిగిలిన మొత్తం కూడా 40 అడుగుల రోడ్లు ఇస్తున్నాము. సో ఇక్కడ మనం 60-40 రోడ్లు అనేది సీసీ రోడ్లు ఇస్తున్నాం. ఈ సీసీ రోడ్లో కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందండి. దాన్ని స్పాన్ సీసీ అంటారు. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే జనరల్గా మనకు వర్షం పడినప్పుడు ఎక్కడ డౌన్ ఉంటే అటు ఫ్లో అవుతాయండి వాటర్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పడినటువంటి వాటర్ని అది షింక్ చేసుకుంటుంది. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే జనరల్గా ఒక సీసీ రోడ్ వచ్చి ఒక 20-25 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొక 5 సంవత్సరాలు అనేది దానికి అదనంగా లైఫ్ అనేది వస్తుంది. అటువంటి సీసీ రోడ్లు మనం ఇస్తున్నాం. నెక్స్ట్ దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ పవర్ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. దీంతో పాటు మనం 3 పార్కులు ఇస్తున్నామండి. 1, 2, 3 ఈ 3 పార్కులు కూడా ఒకటి చిల్డ్రన్ పార్క్ అండి, ఒకటి సీనియర్ సిటిజన్ పార్కు, 3 జనరల్ పార్క్. అదేవిధంగా ఒక ఎకరానికి 4,840 గజాలండి. 4,840 గజాలు. దీంట్లో మనం ఈ రోడ్లు ఇవి తీసేస్తే 2,600 గజాలు అనేది మనకి నెట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం 2,580 గజాల్లో అంటే నియర్ బై 1 ఏకర్ ల్యాండ్లో మనం ఇక్కడ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఈ క్లబ్ హౌస్లో వచ్చేటప్పటికి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, స్నూకర్స్ ఉంటుంది, జిమ్ సెంటర్ ఉంటుంది, యోగా సెంటర్, ఇట్లా ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. దీంతో పాటు మనం 66 ఎకరాలు మనం లెక్కేసుకుంటే 753 ప్లాట్స్ వచ్చాయి. అదే మనం 300 ఎకరాలకు వచ్చేటప్పటికండి మనకి దగ్గర దగ్గర ఒక 4,000 నుంచి 5,000 ప్లాట్స్ వస్తాయి. అవునా కదండి? 4,000 నుంచి 5,000 ప్లాట్స్ వస్తాయి. వీళ్ళందరికీ ఉపయోగపడే టైప్లో ఇక్కడ మనం ఒక మంచి ఆడిటోరియం అనేది ఒకటి ఇస్తున్నాం. జనరల్గా ఇటువంటి ఎమ్యూనిటీస్ అనేది మనం ఎక్కడ చూస్తామండి? మనకి సిటీలో ఉన్నటువంటి ఒక హై రేంజ్ జోన్లోనే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. కానీ మనం ఒక డిటిసిపి లేఅవుట్లో ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి? దీనికి మన చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి సదాశివపేట ఏరియా అనేది ఈ రోజు మనకు ₹1,00,00,000 అమౌంట్ పెట్టినా కూడా ఒక 50 ఎకరాలు కావాలంటే దొరికేటటువంటి పరిస్థితి లేదండి. కానీ ఇక్కడ మనకి 300 ఎకరాలు అనేది ఒకే చోట దొరకడం అనేది మన అదృష్టం. అది దీంతో పాటు 3 విలేజెస్ మధ్యలో ఉందండి. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తామో ఇమీడియట్లీగా మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం హైవే నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్స్, ఇది మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక అవుట్స్కట్స్ లో ఒక ప్లాట్ తీసుకుంటున్నాము అంటే ఆ నియర్ బై ఉన్నటువంటి టౌన్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి
హైవే నుంచి తీసుకుంటే 1 కిలోమీటర్ వచ్చి అవతల వైపు, 1 కిలోమీటర్ యువతల వైపు. అంటే మన వెంచర్ దగ్గర నుంచి సదాశివపేట టౌన్లోకి జస్ట్ 2 కిలోమీటర్స్లో వెళ్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే మనకి స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అదేవిధంగా షాపింగ్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా హాస్పిటల్స్ కానివ్వండి, ఈ అన్నిటికీ కూడా మనకి ఇంత నియర్ బై దొరకడం అనేది మన అదృష్టంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ వెంచర్కి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇది బాంబే హైవేలోనే ఒక అద్భుతమైనటువంటి వెంచర్గా, ఒక మంచి ల్యాండ్ మార్క్గా ఈ వెంచర్ నిలబడుతుంది. ఓకే అండి.